రాగములు కూర్చెదం అనురాగముతో పాడెదం గీతములాలపింతుము స్తుతి గీతములు పాడెదం రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదం గీతములాలపింతుము స్తుతి గీతములు పాడెదం ఆది దేవునికి మహిమా స్తుతులు అర్పించెదం అర్చక గురువులకు హారతులిచ్చెదం హారతులిచ్చెదం కఠిన సిలువా బాటలు కల్వరి చేరిన క్రీస్తును అనుసరించెదం అనుసరించెదం కఠిన సిలువా బాటలు కల్వరి చేరిన క్రీస్తుని అనుసరింతుము అనుసరింతుము పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదం గీతములాలపింతుము స్తుతి గీతములు పాడెదం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న నిహాల్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ కీర్తిశేషులు దేవబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రిగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాజేయమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రమంతపూర్ విచారణ కీర్తిశేషులు పసల థామస్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పసల ప్రకాష్, సుశీల, కుమారులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ బాసాని బాలరెడ్డి కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు అభిషేక్ అనురాగుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ మరియతల్లి పేరిట యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. దేవా, నేను నిర్దోషినని నిరూపింపుము. నీవు నా తరపున వాదించి భక్తిహీనులైన నరుల నుండి నన్ను కాపాడుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఈనాడు తపక్కాల 5వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనముల ద్వారా ప్రభువైనటువంటి దేవుడు, మీరు నన్ను సమీపించండి, మీరు నా చెంతకు రండు, మీకు విశ్రాంతిని ఒసగెదను, మరి ప్రత్యేకంగా
రక్షణ బహుమానమును, పాపము నుండి విడుదలను ప్రసాదించదను అని వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము నుండి మొదటి పట్టణమును మనం వింటున్నాం. అందులో ఇప్పటి నుండి నా శాస్త్రమును అనగా నా ధర్మశాస్త్రమును వారి హృదయములలో మరి వారి అంతరంగములలో నేను ఉంచెదను, నేను వారి దేవుడిగాను వారు నా ప్రజలుగా ఉండబోతూ ఉన్నారు అనేటువంటి వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గమనించినట్లయితే, ఇదిగో ప్రభువు చెంతకు మనము చేరినప్పుడు, ప్రభు సన్నిధిలో మనము పెరిగినప్పుడు, ఆయన ప్రసన్నత కోసము ఎదురు చూసినప్పుడు కలిగేటువంటి లాభములు ఇవి. అంతరంగమున మరియు హృదయములో దేవుడు ప్రతిష్టాపన చేసుకోబోతున్నాడు. ఈనాడు శుభవార్తలో కూడా మనం వింటున్నాం. గ్రీకు దేశీయులు ఫిలిప్పు ద్వారా మరియు అంద్రే ద్వారా యేసుప్రభు చెంతకు చేరుతున్నారు. అక్కడ ఆయన చూడాలని పరితపించుతూ ఉన్నారు. ఎందుకోసము? సత్యాన్వేషణలో భాగంగా వారు చేరుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి కొలవడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, ఆయన పూజించడం ద్వారా భక్తులమైనటువంటి మనకు చాలా లాభం ఉంటుంది. కావున కొన్ని మార్లు మనకు కలిగినటువంటి కష్టాలను బట్టి, మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి దేవుడు ఉన్నాడా అన్నటువంటి ఆలోచనలతో తృణీకరించినటువంటి క్షణాలు మనకు కనపడుతున్నాయి. అవన్నీ కూడా దేవుని సమక్షంలో ఆయన పీఠము చెంత ఉంచుతూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకముని ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోవుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను ఇశ్రాయేలు ప్రజలతో నిబంధనము చేసుకుని రోజులు వచ్చుచున్నవి. నేను వారి పాపములను మన్నింతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో, యూదా ప్రజలతో నూతన నిబంధనము చేసుకుని రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకున్న నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభునైనను వారు నా నిబంధనను మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధనమిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడు తన పొరుగువానికి దేవుని తెలుసుకోమని బోధింపనక్కర్లేదు. అల్పులు అధికులెల్లరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నింతును,
వానినిక జ్ఞప్తియందు ఉంచుకొనను. ఇది ప్రభుడునైన నా పలుకులు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. దేవా దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. నాలో నిర్మల హృదయమును సృజింపుము. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ దేవా దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. నాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అందరూ దేవా దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. నాలో నిర్మల హృదయమును సృజింపుము. ఆయన విధేయుడై ఉండుట అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. 2వ పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలబాడగుట్టచే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మలచుము మార్చుము నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా. విత్తనం నశించాలయా, అది చెట్టుగా మారాలంటే ఈ దేహం నశించాలయా, నీ జీవమును పొందాలంటే. విత్తనం నశించాలయా, అది చెట్టుగా మారాలంటే ఈ దేహం నశించాలయా, నీ జీవమును పొందాలంటే. కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు కరిగించు, రూపోనరించు, నీలాగ నన్ను మార్చు. యేసు 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 యేసు
కరిగించు రూపునరించు నీలాగ నన్ను మార్చు కరిగించు రూపునరించు నీలాగ నన్ను మార్చు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 33వ వచనం వరకు. ఆ కాలములో పాస్కా పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసేగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రేయతో చెప్పాను. అంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దాని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలేను. అప్పుడు నేను ఉన్న చోటననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను. ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపుము అనెను. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరచెదను. అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అనిరి. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరు. కాని యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధముగా మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదిని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనములు మనకన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, అందరూ కూడా ఆయన వైపుకు చూడాలి, లేదా అందరూ కూడా ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి క్రైస్తవుడు ముఖ్యంగా ఆయనపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించి జీవించాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నేటి సమాజమును మరి ముఖ్యంగా మనము పాటిస్తున్నటువంటి వ్యవహార శైలి లేక ఆచారములు, చట్టములు, మనం చేస్తున్నటువంటి పనులకు చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం. అంటే మనము ఒక గుడికి వెళ్తున్నాం, ఓ దేవాలయానికి వెళ్తున్నాం, ఓ ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ ప్రార్థనలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించకుండా ఈ ప్రార్థన ఎలా జరగాలి, ఈ గుడి ఎలా కట్టాలి, లేకుంటే ఇతరమైనటువంటి వ్యవహారములకి, ఆచారములకు, చట్టములకి మనము ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాం. కానీ ప్రభువు పైన మన దృష్టిని కోల్పోతూ ఉన్నాం. ప్రభువు పైన కేంద్రీకృతం చేసినటువంటి ఆ దృష్టి లేకుంటే ఆ జీవితము ఫలాలనిచ్చేటువంటి జీవితముగా ఉంటుంది. కావున మన ఫోకస్ మనం ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభుపైనే దృష్టిని సారించి జీవనాన్ని కొనసాగించాలన్నదే నేటి ప్రత్యేకమైనటువంటి అంశము. వాగ్దానపూర్వకంగా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయనను మనము దేవాలయంకి వెళ్ళినప్పుడు అటు ఇటుగా కాదు, ఈ దేవాలయం ఇంత సుందరముగా నిర్మించబడి ఉన్నది, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఇంత గొప్పగా ఉన్నది అన్నటువంటిది కాదు. అక్కడ దేవుడు పాదుకొలుపుకొని ఉన్నటువంటి ఆ సన్నిధిని అనుభవించాలి. కావున దేవాలయమునకు వెళ్ళినప్పుడు లేకుంటే అక్కడ చేరినప్పుడు మనము దేవుణ్ణి మాత్రమే చూడగలగాలి అన్నటువంటి విషయాన్ని ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
బాలయేసు అనగా తిరుకుటుంబము వారంతా కూడా జీవించేటువంటి జీవన విధానాన్ని గమనిస్తూ ఒక గీతాకారుడు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. అంటే ఆయనను చూచినప్పుడల్లా ఆ చిన్నారి బాలయేసు చిరునవ్వును లేకుంటే ఆ ముఖంను చూచినప్పుడల్లా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్వాంతనను పొందుతూ ఉన్నారు, భరోసాను పొందేటువంటి వారు అనేటువంటి విషయాన్ని ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తిరుకుటుంబమును మనం గమనించినట్లయితే చాలా చిన్నది, అందులో చాలా పేద కుటుంబానికి చెందినటువంటిది. మరే తల్లి జోజప్ప గారు, యోసేపు, మరి వారి పరిసరాలను గమనించినట్లయితే ఎక్కువ మంది వ్యవసాయదారులు, పనులు చేసేటువంటి వారు, వడ్రంగులు, రైతులు. వీరి మధ్య చిన్న చిన్న పనులు చేస్తున్నటువంటి వీరి మధ్య బాలయేసు పెరుగుతున్నాడు. అయితే వాళ్ళ దైనందినటువంటి జీవితంలో వారు జీవిస్తున్నటువంటి జీవన విధానంలో చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు మరే తల్లి ఇంటికి వెళ్ళి అక్కడ ఓ బిడ్డ ఉన్నాడు, ఆ చిన్నారి బాలయేసు ఉన్నాడు, అతన్ని చూద్దాం, అతన్ని చూస్తే మనకు ఏదో స్వాంతన కలుగుతుందని ఆ పరిసరాలలో ఉన్నటువంటి వారందరూ కూడా కష్ట సమయాలలో చిన్నారి బాలయేసు ఆ చిరునవ్వును చూసి చాలా ఆనందానికి గురి అవుతూ ఉండేటువంటి వారట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు శుభవార్తలో కూడా ఆయనను చూడడానికి సొంత వాళ్ళు మాత్రమే కాదు, యెరూషలేము పండుగకు వచ్చినటువంటి గ్రీకు దేశీయులు ఆయన చెంతకు చేరుతూ ఉన్నారు. అక్కడికి వచ్చి ఫిలిప్పును కలుస్తున్నారు. ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయుని కలుస్తున్నారు. తర్వాత ఫిలిప్పు ఆంద్రే ఇద్దరు కలిసి యేసు ప్రభు చెంతకి ఈ గ్రీకు దేశీయులను తీసుకుని వెళ్తున్నారు. మనం ఇంకా గమనించినట్లయితే చాలామంది యేసు ప్రభుని చూడాలని పరితపించి ఉన్నారు. కీర్తనలో గమనిస్తున్న 34వ కీర్తన 5వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే, ఆయన వైపు చూడుడు, మీ ముఖము ప్రకాశముగా ఉంచుకోండి. ఆయన వైపు చూసి మీ ముఖాన్ని ప్రకాశవంతముగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని దర్శించడం ద్వారా ఆ గ్రీకు దేశీయులు కాదు, లేకుంటే చిన్ననాటి సమయంలో బాలయేసును చూసినటువంటి ఆ సొంత ఊరి ప్రజలు ఏ విధంగానైతే స్వాంతను పొంది ఉన్నారో, క్రీస్తు ప్రభువును మనం దర్శించడం ద్వారా, ఆయన చూడడం ద్వారా మనకు అనేకమైనటువంటి మేలులు కలుగుతున్నవి. కావున ఆయన సమీపముగా ఉండడానికి ప్రయత్నం చేయడం, లేకుంటే చేయండి అని ఈనాటి వాక్యం మనందరినీ కూడా హెచ్చరిస్తుంది, మనకు సహకారిగా ఉంటుంది. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారు, ఈ నేపథ్యంలో ఎవరైతే అలసిపోయి ఉన్నారో, ఎవరైతే భారముతో ఉన్నారో వారంతా కూడా క్రీస్తు వైపుకు చూడాలి. మరి ఈ సమయంలో మనము దేవుని దర్శనము ఎందుకోసం చూడాలంటే, భారముతో ఉన్నటువంటి హృదయాలు మనవి, చాలా కష్టమైనటువంటి అలసిపోయినటువంటి జీవితాలు మనవి. కావున ఈ సమయంలో మనం ఏమి చేయాలి అని అన్నప్పుడు మనము క్రీస్తు వైపుకు చూడాలి. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారంతా కూడా ఆయనను సమీపించాలి. 1959వ సంవత్సరంలో విడుదలైనటువంటి ఒక సినిమా బెనహర్ అనేటువంటి ఆ సినిమా ఆస్కార్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నటువంటి చాలా గొప్ప అయినటువంటి సినిమా. ఆ సినిమాలో యూదా బెన్హర్ ఆయనను బానిసత్వానికి తీసుకొని వెళ్తారు. అక్కడ బానిసత్వానికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత వారి తల్లి కోసము మరియు వాళ్ళ అక్క కోసము ఆయన ఆరాధిస్తాడు. మా వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారా అన్నటువంటి చిన్న సంతోషంతో చూడడానికి, వారిని బ్రతికి ఉంటే చూద్దామన్నటువంటి విషయం మదిలో పెట్టుకుని వారి కోసం ఆరాధిస్తారు. అలా ఆరాధిస్తూ ఉంటే ఆయనకు తెలుస్తుంది, నీ తల్లి నీ సహోదరి ఇంకా బ్రతికే ఉన్నారని. అప్పుడు ఎంత సంతోషానికి గురి అవుతాడంటే, ఆ సినిమాలో మనము ఆయన భావాలని, ఆ ముఖ కవలికలను మనం గమనించవచ్చు. ఎంత సంతోషానికి గురి అవుతున్నాడంటే, ఇదిగో నా తల్లి నా సహోదరి లేరనుకున్నటువంటి భావంతో నేను బానిసత్వంలో మ్రగ్గిపోయి ఉన్నాను, కానీ వారు ఇంకా కూడా బ్రతికి ఉన్నారు అన్నటువంటి తృప్తితో, చూడాలన్నటువంటి కోరికతో ఆయన వారి చెంతకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు తెలిసినటువంటి విషయం ఏమిటి, వారిరువురికి కూడా ఆ తమ్ముడు లేడు, లేకుంటే తమ బిడ్డ లేడు అన్నటువంటి భావముతో వారిరువురికి కూడా కుష్ఠరోగము సోకుతూ ఉంది. ఇదిగో కొన్నేళ్ల పాటు వారిని చూడాలని పరితపించాను. అక్కడి నుండి తప్పించుకొని, లేకుంటే ఏ విధంగా అయినా నేను రావాలని ప్రయత్నాలు చేశాను. చివరికి నా తల్లిని నా సహోదరిని నేను చూడడానికి ప్రయత్నం చేస్తే వారిరువురికి కూడా కుష్ఠరోగము అంటుకొని ఉన్నది. ఈ నేపథ్యంలో వివరిస్తారు చాలా గొప్పగా. అంటే చూడాలి అన్నటువంటి విషయం,
అక్కడ బాగా చూపిస్తూ ఉన్నారు. తర్వాత యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ చెల్లిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి అమ్మను కూడా తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు ముఖములో ముఖం పెట్టి చూస్తాడు. తనలో ఉన్నటువంటి బాధను గమనించి యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి మేఘ గర్జన ద్వారా ఆ ఆకాశం నుండి వచ్చినటువంటి ఆ వెలుగు నుండి లోపల ఉన్నటువంటి ఆ గుహలో ఉన్నటువంటి తల్లిపైన సోదరి పైన ఆ ప్రకాశము చేరగానే వారిరువురు కూడా స్వస్థతని పొందుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనారోగ్యముతో ఎవరెవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారంతా కూడా ప్రభువును చూడాలనుకోవాలి. అలా చూడాలని పరితపించి ఉన్నప్పుడు వారు స్వస్థతని అనుభవిస్తున్నారు. అందుకే నేటి శుభవార్త చాలా గొప్పగా ఉన్నది. ఎవరెవరో వస్తూ ఉన్నారు కాదు, దేశ విదేశాల నుండి కూడా గ్రీకు దేశీయులు వచ్చి చూస్తూ ఉన్నారు, లాభాన్ని పొందుతున్నారు, సత్యాన్వేషణని వారు పొందుతున్నారు, సత్యాన్ని గ్రహించుకొని వెళుతూ ఉన్నారు. కాబట్టి మనము కూడా క్రైస్తవులమైనటువంటి మనము కూడా క్రీస్తు ప్రభువును ఆరాధించేటువంటి వ్యక్తులముగా ఇలాంటి ఆయన నుండి పొందేటువంటి ఆ శక్తిని ఎందుకు కోల్పోతున్నాము అని ప్రశ్నించుకొని ముందుకు సాగాలి. మరి మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే అనారోగ్యముతో ఉన్నారో దేవుణ్ణి చేరాలి. ఎవరెవరైతే భారముతో అలసిపోయి ఉన్నారో వారి దేవుని వైపుగా నడవాలి. మరి మూడవదిగా ఎవరెవరైతే పాపాత్ములై ఉంటూ ఉన్నారో వారు పాప విమోచనం కోసం క్రీస్తు ప్రభు చెంతకి చేరాలి. మనకందరికీ కూడా విదితమే, చాలా బాగా తెలుసు ఏమిటి, యేసు ప్రభు మన కోసం, మన పాపముల కోసం, మనందరినీ కూడా పాప విముక్తుని చేసి రక్షణ ప్రసాదించడం కోసం ఆయన మన కోసం శిలువ మరణాన్ని ప్రాణత్యాగమును చేసి ఉన్నాడు అని విశ్వసించి ముందుకు సాగాలి. ఈనాడు మనం ప్రశ్నించుకుందాం, ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ, ఇదిగో పాపపు జీవితంలో మరుగుతున్నటువంటి నేను క్రీస్తు వైపుగా లేకుంటే ఆయన పైన కేంద్రీకృతం చేయకపోవడం ద్వారా పాపంలోనే మగ్గుతూ ఉన్నాను. కాబట్టి నేను పాప విముక్తిని పొందడం కోసం క్రీస్తు ప్రభువులో నేను పెరగాలి అన్నటువంటి ఆశతో ఆయన చూడడానికి ముందుకు రావాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే స్వయముగా యేసు ప్రభు పాపము పైన మరియు మరణము పైన విజయాన్ని సాధించాడు. కాబట్టి మనల్ని కూడా విముక్తులు చేస్తాడనేటువంటి నమ్మకంతో ముందుకు రావడానికి ప్రయత్నం చేద్దాం. మరి బైబిల్ గ్రంథంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఆదాము అవ్వలు వీరిరువురు కూడా దేవుని పైన కేంద్రీకృతమైనటువంటి దృష్టిని లేకుండా జీవించారు. అందుకే పాపంలో పడిపోయేవారు. దావీదు మహారాజు ఎప్పుడు కూడా దేవుని స్పందనలో, దేవుని యొక్క ప్రత్యక్షతలో జీవించాల్సినటువంటి మహారాజు బెర్షెబా పైన కన్నులు పడడంతో దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆ కన్నుల నుండి దాటుకుని పడలేకపోయాడు. సొలొమోను రాజు విజ్ఞానముతోనే, దేవుడు ప్రసాదించేటువంటి విజ్ఞానముతో మనము ప్రజలను నడిపించేటువంటి ఆ విజ్ఞానమును పొందాను అన్నటువంటి ఆలోచన మరిచిపోవడంతో ఆయన కూడా పాపములో పడిపోతున్నాడు. పేతురు గారు సైతము అలలు అన్నటువంటి జీవన సాగరములో ఆయన అలలపైన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా యేసు ప్రభువును చూడడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టే ఆయన పడిపోతున్నాడు. ఆదాము కానీ, దావీదు మహారాజు కానీ, సొలొమోను రాజు కానీ, పేతురు కానీ, ఈనాడు నువ్వు మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పైన దృష్టిని సారించకపోతే, క్రీస్తు దర్శనం కోసం ఎదురు చూడకపోతే, ఆయన కోసం మనము ప్రాకులాడకపోతే ఖచ్చితంగా పడిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి ఇది మొట్టమొదటిగా మదిలో పెట్టుకొని మనము ముందుకు సాగాలి. ఈరోజు వాక్యములు కూడా మనం వింటున్నాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనంలో మనము ఫలించాలి అంటే నశించాలి. మనము ఫలించాలంటే నశించాలి. నశించితే తప్ప ఫలాన్ని అందించలేం. లూకా శుభవార్త 22వ అధ్యాయము 42వ వచనంలో క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇది నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తమే అంటున్నాడు. మరియ తల్లి సైతము, ఇదిగో నీ చిత్త ప్రకారముగా జరుగునుగాక. అంటే మనము అన్నటువంటి వారు మరణించాలి. నేను నశిస్తే తప్ప ఫలించేటువంటి వాడుగా ఉండలేను. కాబట్టి నా అన్నటువంటి దానికి నేను మరణించాలి. అలా నేను మరణిస్తూ వెళ్తేప్పుడు నేను జీవాన్ని పొందుతున్నటువంటి వాడుగా, దేవుని యందు ఎదుగుతున్నటువంటి వాడగా నేను ముందుకు సాగగలను అని ప్రయత్నపూర్వకంగా మనం విశ్వసిస్తూ ముందుకు సాగాలి. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి ఆలోచన భావంతో మన జీవితాన్ని దేవుని పవిత్రమైనటువంటి హస్తాలలో ఉంచాలి. ఆయన దర్శనములో వెళ్ళినప్పుడు, దేవుని పవిత్రమైనటువంటి హస్తాలలో ఉంచినప్పుడు శాశ్వత జీవితము మనకు ఫలముగా అందుతుంది.
శాశ్వత జీవితము మనకు ఫలముగా అందుతూ ఉంది. కావున మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. నశించడం అంటే ఏమిటి? యూ హ్యావ్ టు యాక్సెప్ట్, యూ హ్యావ్ టు అడ్మిట్ యువర్ సెల్ఫ్. నాలో ఈ బలహీనతలు, నాలో ఈ పాపము, నాలో ఈ అనారోగ్యము, నాలో ఈ బడలిక, ఈ అలసట, ఈ భయము, ఇవన్నీ కూడా ఉన్నవి నేను అడ్మిట్ చేయాలి. తర్వాత నేను సమర్పణ చేసినప్పుడు అవన్నీ కూడా మరణించినప్పుడు ఫలించేటువంటి వాడముగా మనం మారుతున్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో పాల్గొనుచుండగా ఆధ్యాత్మికమైనటువంటి మంత్రం ఏమిటి? వీ హ్యావ్ టు డై టు అవర్ సెల్స్, దెన్ ఓన్లీ వీ విల్ బీ ఫ్రూట్ఫుల్. మనము మరణిస్తేనే తప్ప బయట ప్రపంచం కూడా దీనినే అనుసరిస్తూ ఉంది. కృషిని నమ్ముకోవాలి, కష్టపడాలి. అలాంటప్పుడే ఫలాన్ని ఇస్తావు. క్రీస్తు ప్రభు ఆధ్యాత్మికతలో కూడా నీవు ఈ శరీరానికి, ఈ లౌకికముకు, ఈ ప్రపంచానికి నీవు స్వస్తి చెప్పినప్పుడే క్రీస్తు యందు ఎదుగుదలని పొందుతున్నావు. కావున ఆ గ్రీకులు ఏ విధంగానైతే దర్శనం కోసం ఎదురు చూశారో మనము కూడా క్రీస్తు ప్రభు దర్శనం పొంది ఆయన గొప్ప అయినటువంటి దీవెనను పొందుదాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపుని విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఓ మా దేవ, ఈ పవిత్రమైనటువంటి బలి ఆరాధనలో ప్రభు మేము పాల్గొనుచుండగా మాలో ఉన్నటువంటి ప్రతి హృదయ కోరికను అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. మా విశ్వశ్రీ సభను పాలిస్తున్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారిని, కార్డినల్స్ని, పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, ఉపదేశులను, మరి ముఖ్యంగా మీకు ఊడిగం చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు వాక్యము ద్వారా మీరు సెలవిస్తున్నారు. ఇదిగో నా దర్శనము కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా రోగ విముక్తులవుతూ ఉన్నారు. భారమైనటువంటి హృదయాలతో ఉన్నటువంటి వారు స్వాంతాన్ని పొందుతూ ఉన్నారు. పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి వారు పాప విముక్తులు అవుతున్నారు. కావున నీవును సైతము ఈ శరీరానికి స్వస్థత చెప్పి ఈ శరీరం నుండి దూరం అయ్యి ఉన్నప్పుడు ఫలించేటువంటి వారుగా నేను నిన్ను మారుస్తూ ఉన్నాను. కావున నాకు సమీపమున మీరు ఉండండి. మీ అంతరంగముల నుండి, మీ హృదయముల నుండి నేను మిమ్మల్ని పాలించబోతున్నాను అన్నటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి మాటలతో మమ్మల్ని పలకరిస్తున్నారు. ఓ ప్రభువా, ఇవన్నీ కూడా మేము గ్రహించి మీ వాక్యము కోసం, మరి ముఖ్యంగా మీకోసం జీవించేటువంటి జీవన విధానాన్ని మాకు అలవాటు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తున్నాం. దీని నిర్మాణంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. వారు మాత్రమే కాదు ప్రభువా, దీని యొక్క ఆర్థికమైనటువంటి పోషణలో వారి యొక్క వంతు సహాయాన్ని చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆదరించండి. స్థిరనిధి దాతలను, మూలనిధి దాతలను, ప్రత్యేక దాతలను, ఈనాడు మరి దివ్యబలి పూజలను సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని వారి హృదయ కోరికలను మన్నించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరి కొన్ని మాసముల్లోనే మా యావత్ భారతదేశమంతా కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నటువంటి సమయంలో ప్రభువా, ప్రజలు ముఖ్యముగా లౌకికమైనటువంటి విధానంలో జీవిస్తున్నటువంటి వారముగా మీ దివ్యమైనటువంటి విలువలకు పెద్దపీట వేసేటువంటి వారిని, నాయకులను ఎన్నుకునేటువంటి ఆ స్తోమతను, మరి ముఖ్యంగా మనోస్థైర్యమును మాకందరికీ, ముఖ్యంగా ఎవరెవరైతే ఓటు హక్కును కలిగి ఉన్నారో వారికి అందరికీ ప్రసాదించి ప్రభువా దైవరాజ్య విస్తరణలో పాలు పంచుకునేటువంటి నాయకులను ఎన్నుకునేటువంటి విధముగా సహకరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే, సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే, ఎన్నగలేని సంపద కన్నా మిన్నైనది నీ ప్రేమ, ధన్యమైనది నీ సేవ, నీ సేవలో రుణమునై సాగని, నీ సేవలో అనుమునై చేరని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నిత్యరక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మా యందు సమృద్ధిగా ఫలించున్నట్లు చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు, మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకొనుచు ఉన్నది. ఏలైన అద్భుతమైన శిలువ మహత్వము ద్వారా ప్రపంచముపై నీవు విధించిన తీర్పును, శిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లనగా, పావన పావన ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరు. పావన 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 ప్రభు, భూపరలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరు. పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసిగ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విలువబడిన నీ దేహమి నా జీవాహారము, చిందించిన నీ రక్తమి నా జీవన పానము. విలువబడిన నీ దేహమి మా జీవాహారము, చిందించిన నీ రక్తమి మా జీవన పానము. నీ దేహమును భుజించునప్పుడెల్లా, నీ రక్తమును నే త్రాగునప్పుడెల్లా, నీ దేహమును భుజించినప్పుడెల్లా, నీ రక్తమును నే త్రాగునప్పుడెల్లా. నిన్ను పోలి మేము జీవించెదము, నిత్యము నీతో మేము నివసించెదము. నిన్ను పోలి మేము జీవించెదము, నిత్యము నీతో మేము నివసించెదము. విలువబడిన నీ దేహమి మా జీవాహారము, చిందించిన నీ రక్తమి మా జీవన పానము. శరీరము భుజిస్తేనే ఆ రక్తమును మీరు త్రాగితేనే అంత్య దినమున మిమ్ము లేపెదను, నా రాజ్యములో మిమ్ము
పలికిన మా మెస్సయ్యా, ఇది నిక్కమని సెలవిచ్చిన యేసయ్యా, ఇది సత్యమని పలికిన నా మెస్సయ్యా. విలువబడిన నీ దేహమి మా జీవాహారము, చిందించిన నీ రక్తమి మా జీవన పానము. విలువబడిన నీ దేహమి మా జీవాహారము, చిందించిన నీ రక్తమి మా జీవన పానము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఐక్యమునకు గురుతుగా ఉన్న ఈ దివ్య సంస్కారములో నీ దివ్య కుమారుని శరీర రక్తములను మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కల్వరిగిరిపై నిన్నుగాంచి నిలిచితిని ప్రభువా, నేను నిలిచితిని ప్రభువా. కల్వరిగిరిపై నిన్నుగాంచి నిలిచితిని ప్రభువా, నేను నిలిచితిని ప్రభువా. పావన రక్తం కాచి నాకు రక్షణ నొసగితివా దేవా, రక్షణ నొసగితివా. పావన రక్తం కాచి నాకు రక్షణ నొసగితివా దేవా, రక్షణ నొసగితివా. కల్వరిగిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా.
నిన్ను విడచి వెళ్ళిపోయినా ప్రభు, స్నేహితులంతా నిన్ను విడచి వెళ్ళిపోయినా కల్వరి నాకు రక్షణను సగి పుణ్యభూమి ప్రభు, కల్వరి నాకు రక్షణను సగి పుణ్యభూమి ప్రభు. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని